ఒకసారి శేఖర్ భాష గారిని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది ఏంటనేది. అన్న, అసలు దాడి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఏ ప్లేస్ లో జరిగింది అసలు? మొన్న రాత్రి 11:30-12 మధ్యలో నేను ఒక లైవ్ కోసం వెళ్ళాను ఒక టీవీ స్టూడియోలో. ఆ టీవీ ఛానల్లో జరుగుతున్నప్పుడే ఒక 4 జనాలను వేసుకుని ఇవిడ వచ్చింది, 4-3 వచ్చి స్టూడియో మీద గట్టి గట్టిగా అరుస్తూ దెబ్బ దెబ్బ తలుపు కొడుతూ రారా బయటికి రారా అది ఇది బూతులు తిడుతూ అరుస్తూ ఉండింది. సో వాళ్ళు ఫస్ట్ భయభ్రాంతులు గురైపోయారు ఆ స్టూడియో వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఇమ్మీడియట్ గా 100కి ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చేలోపు ఈవిడ అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయింది కదా అని నేను బయలుదేరి కిందకు వస్తూ ఉన్నాను. కరెక్ట్ గా మెట్ల దగ్గర కాపు కాస్తున్నారు వాళ్ళు. సో ఈవిడ నా మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. సో నేను తోసేసాను ముందుకి, ఫస్ట్ చెప్పులు ఇసిరేయడం ఇట్లా చేసి తోసేసాను. వెంటనే వాళ్ళు రెడీగా కాసుకున్నాను అనమాట. ఆడపిల్ల మీద దాడి చేస్తారు అన్నట్టుగా వాళ్ళు వచ్చేసి మీద పడి కొట్టడం. నేను తప్పించుకునే ప్రయత్నం, కొట్టే ప్రయత్నం చేశాను వాళ్ళని. సో ఆ ప్రయత్నంలో మీరు ఒకరే ఉన్నారన్నా? ఒక్కడే ఉన్నాను నేను. అంటే నేను వాళ్ళు ఇంత నీచానికి ఒడిగడతారని ఎక్స్పెక్ట్ చేయాలి, లేకపోతే ఏదో ఒక సెక్యూరిటీ పెట్టుకుని తిరిగేవాడిని నేను కూడా. కాకపోతే క్లియర్ కట్ అంటే ఇప్పుడు నేను ప్రీతిని బయటికి తీసుకొచ్చాను, ఆ అమ్మాయిని ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయికి శిక్ష పడుతుంది, ఎలా వీళ్ళని ఆపాలి. కాబట్టి నన్ను కొట్టి బెదిరిస్తే వాళ్ళు భయపడి రాకుండా ఉంటారు కోర్టుకని చేస్తున్నారు. ఇంకోటేనా, ఇప్పుడు యాక్చువల్ గా ఇలా టార్గెట్ రాజధాని కదా, శేఖర్ భాషే ఇలా టార్గెట్ లావణ్య గారికి? ఇప్పుడు అంటే నేను డైరెక్ట్ గా సాక్షులు తీసుకొచ్చి చేస్తున్నాను కదా, అందుకని వాళ్ళ ప్రాబ్లం అనుకుంటారు. అంటే ఓన్లీ ఇప్పుడు శేఖర్ భాష టార్గెట్ అన్నమాట వీళ్ళకి. అంటే ఇప్పుడు అదే సాక్ష్యాలను బయటకు తీసుకొచ్చాను కాబట్టి టార్గెట్ చేస్తున్నారు. కాకపోతే పోలీసులు ఇది గమనించి ఆవిడ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని గమనించి ఆవిడ బెయిల్ రద్దు చేసి ఆవిడ ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా బయటకు వస్తారు, అందరు సాక్షులు చెప్తారు. ఇప్పుడు ప్రీతి గారిని, ఉదయ్ గారిని మీరే బయటికి తీసుకొచ్చారు, మీ వల్ల ఇవన్నీ నిజాలు బయట తెలుస్తుంది. అంటే శేఖర్ భాష కేసు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నా ప్లాన్ తోనే మీ మీద దాడి జరిగిందంటారా? అంతే అంతే అంతే. ఇంకా అంటే ఏ ఇంటర్వ్యూలో ఏం బయట పెడతాడని గుబులు మొదలైంది వాళ్ళకి. ఆ భయంతో నన్ను నోరు ముగించడానికి అండ్ అలాగే ఆ ప్రీతి ఉదయాన్ని బయటకు రానివ్వకుండా చేయడానికి చేస్తున్న దాడులు ఇవన్నీ. మొన్న అలాగే ఒక డిబేట్ లో కూడా మీ మీద దాడి చేసింది చెప్తోని. అసలు ఏంటి అసలు అమ్మాయి క్యారెక్టర్? ఆ డిబేట్ లో కూడా మీరు గమనిస్తే కరెక్ట్ గా నేను ప్రీతి కాల్ మాట్లాడించిన వెంటనే నా మీద దాడి జరిగింది. సో అక్కడ క్లియర్ కట్ గా డైవర్ట్ చేయడానికి మొదలు పెట్టేశారు. ఇంకా అసలు ఏమీ ఆ విషయం మాట్లాడకూడదు, అది వాళ్ళ పాయింట్. ఇప్పుడు మీకు అన్న ప్యాచెస్ లాంటివి ఏమన్నా ఇక్కడ చిన్న టైర్. ఇప్పుడు రాజ్ తరుణ్ గారు కానీ ఏమైనా స్పందించారా దీని మీద? పాపం రాజ్ తరుణ్ ఇమీడియట్ గా ఫోన్ చేయడము, ఎట్లా ఉన్న పరామర్శించడం అంతా జరిగింది. మీరు ఫర్దర్ గా ఎలా ముందుకెళ్తున్నారు? ఇప్పుడు ఆ అమ్మాయి పేరు మీద మీరు ఇప్పుడు దాడి చేసినందుకు అమ్మాయి మీద ఏమైనా కేసు పెట్టారా? నేను పెట్టాను, కానీ మన దేశంలో మగాడి కేసుకి ఎంత వాల్యూ ఉంటుందో చూడాలి. నేను పెట్టడం అయితే పెట్టాను, కానీ మరి అది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. ఆ అమ్మాయి కూడా నా మీద పెట్టిందని విన్నాను. ఏంటంటే ఆవిడ నా మీద దాడి చేశారు, నన్ను కొట్టారు, అది పెట్టింది. బట్ ఎవరైనా అడగండి ఆవిడని, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, అవేం అడగకుండా శేఖర్ భాష నన్ను కొట్టాడు తిట్టాడని చెప్పింది తప్ప నేను పలానా చోటకి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది అడగండి ఏం జరిగిందో. మరి ఇప్పుడు మీరు ఇంతటితోని మీరు మీ మీద దాడి జరుగుతున్నట్టు మీరు ఆపుతున్నారా? ఫర్దర్ గా ముందుకెళ్తారు ఇలాగే? లేదు, ఆగేదేం లేదు. ఇట్లాంటి టాటాకి చెప్పులకి బెదిరేదేం లేదు, భయపడేదేం లేదు.